గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇష్టానుసారం గంటల తరబడి ఇష్టపడి చేయించామంటే ఓకే. రాజ్యాలు రాచరికాలు ప్రభుత్వాలు ఎవరికి శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యం ఏదైనా కానీ అంతేగాని కార్యకర్తలు రెచ్చిపోయే పరిస్థితి వచ్చి ప్రజలు రెచ్చిపోయే పరిస్థితి వస్తే అది ఎవరికి కూడా మంచిది కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ని గౌరవించే వ్యక్తిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఈ రాష్ట్రంలో మరి సుదీర్ఘమైనటువంటి రాజకీయవేత్త, అనేక సార్లు శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి, భారతదేశ చిత్రపటంలో ఒక రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఒక మహనీయుడు, గొప్ప నాయకుడు. మీరు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు ముఖ్యమంత్రిగానే అమెరికా వచ్చే వరకు ఇవే చేసుకుంటూ పోతాము, అందరినీ డైవర్షన్లో పెట్టేసి మరి ఈ విధంగా చేసుకుంటూ పోతామంటే ఓకే ఫైన్. మేము కూడా చాలా రాజకీయాలు చాలా చూసినాం. బట్ అల్టిమేట్గా ఏం జరుగుతుంది? రాజ్యాలు రాచరికపు ఈ పోకడలు, ఈ ప్రభుత్వాలు అనేది ఎవరికి కూడా శాశ్వతంగా ఉండవు. ఒకరినొకరు గౌరవించినటువంటి వ్యక్తిత్వం ఉండాలి. అసలు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీ లేదు, మీరు చేస్తున్న డ్రామా లేదు. ఈరోజు జరిగింది ఏంటి? అల్టిమేట్గా ఏం జరుగుతుంది? ఇది దేశ భద్రతకు, రాష్ట్ర భద్రతకు సంబంధించినటువంటి కారణం. అదైతే అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు కూడా పనిచేస్తున్నాం. అనవసరంగా వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది అరెస్ట్ చేస్తారు. పొద్దున్న నుంచి ఎక్కడికక్కడ నిర్బంధాలు చేసుకుంటారు. వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నారు. పాపం వేలాది మంది పోలీసు వాళ్ళకి వేరే పనులు చేసి అందరినీ బలి చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేది ఎప్పటికైనా కానీ గౌరవించేటువంటి వ్యక్తులు ఉండాలి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు